మా రానా డైలీ టాక్స్కి అందరికీ స్వాగతం అండి. అదే చెప్తున్నాను కదా, మీకు న్యూస్ మాకు వ్యూస్. న్యూస్ అంటే ఏం లేదండి, ఏదో ఇంపార్టెంట్ అనుకున్నవి, దాన్ని కొన్ని సమాజంలో కొన్ని ఇబ్బందులు కలుగజేస్తాయి అనుకున్నవి మనం ఒకసారి రిమైండ్ చేద్దామని, అంతకంటే ఏం లేదు. మా ప్రయత్నం నచ్చితే దయచేసి ప్రోత్సహించండి. నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మీరు ప్రోత్సాహం ఇవ్వండి. ఆ ప్రయత్నం ముందుకు తీసుకెళ్తాను ఇలాగే. అయితే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం కదండి, ఎండలు పెరుగుతున్నాయి. వడదెబ్బకి రైతు చనిపోయాడండి పాపం. అంటే జాగ్రత్తగా ఉండాలని ఈ న్యూస్ చెప్పడానికి కారణం ఏంటంటే, అందరూ ఎండల్లో తిరిగేవాడు కొంచెం జాగ్రత్తగా ఉండమని, ఈ కొబ్బరి నీళ్ళని మజ్జిగ తాగమని, అలా కొన్ని జాగ్రత్తలు. ఓఆర్ఎస్ లిక్విడ్స్ అవి ఉంటాయి కదా, అవి తాగితే ఎక్కువ ద్రవ పదార్థాలు అంటే డాక్టర్స్ చెప్తారనుకోండి, నేను ఊరికి జస్ట్ టచ్ చేస్తాను. అలాగే ఎండలో వెళ్ళినప్పుడు ఏదైనా గొడుగు లేకపోతే క్యాప్ అలాంటివి పెట్టుకోండి. ఎక్కువ సాధ్యం ద్వారా తగ్గించండి. మార్నింగ్ ఈవినింగ్ పనులు పెట్టుకోండి, మధ్యాహ్నం ఎండ వేళల్లో తగ్గించండి. ఇవి కొన్ని జాగ్రత్తలు అండి తీసుకోవాల్సినవి. మిగతావన్నీ మీకు నెట్లో చూస్తే తెలుస్తుంది. ఈ మోసాలండి, ఈ మోసాలు పదే పదే చెప్తున్నాను. మనం మోసపోతున్నాం అంటే మోసగించే వాళ్ళది కాదండి తప్పు, మోసపోతున్న మందే తప్పు. అద్దిల్లు చూడాలని నెట్లో ఎదిగితే ఏదో ఎవరిదో పేరు దొరికిందటండి. ఫోన్ చేసి ఇక వాడు అవకాశం దొరికింది కదని ఏం చేశాడు, అమ్మాయి చేత ఉద్యోగం చేసిన అమ్మాయి పాపం డిపాజిట్లని అదని ఇదని అప్పుడు కొంత కట్టించుకుని, ఒకసారి కాదు, వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువ కట్టాలి మళ్ళీ వెనక్కి వస్తుందని చెప్పి ఇలాగా మోసపూరిత మాటలు చెప్పి 46,000 చిల్లర లాగేసేటండి. అప్పుడు కొంత అన్నిసార్లు అడుగుతున్నప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు పాపం ఎవరికైనా కానీ డౌట్ రావాలి, అనుమానం వచ్చి చెక్ చేసుకోవాలి. చాలా ఈజీగా మోసపోతున్నాం అంటే టైం అలాంటిది అనుకోండి. బట్ ఎనీహో మనం జాగ్రత్త తీసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సరే, ఈ మధ్య 3 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం కదా, శ్రీ విద్య అనే పాప ప్రభుత్వం దృష్టిలో పడిందండి. అమ్మాయికి పాపం లక్కీగా అదృష్టం, అది పేపర్లో న్యూస్ రావడం వల్ల అది మొత్తానికి ఏదైతే అమ్మాయికి అన్ని బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి స్కూల్లో చేర్పించారు. ఇప్పుడు నాన్ అవైలబిలిటీ బర్త్ సర్టిఫికేట్ లేదని కన్సర్న్ ఎమ్మెల్యే గారు నాన్ అవైలబిలిటీ మున్సిపాలిటీ ఫోన్ చేసి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇప్పించారండి. ఇంటికి వెళ్ళి మరి ఇచ్చారు. అయ్యా అంటే మంచి పనేనండి, మంచి పనే చేశారు. ఇది అందరికీ అంటే ఇప్పుడు రూల్స్ అంటారు, మనం వెళ్తే రూల్స్ అంటారు. కొంచెం జలుబు చేసిందండి, మన్నించాలి. రూల్స్ అంటారు కదా, వినరు మన మాట. ఆ రూల్స్ ఈ రూల్స్ అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అన్నట్టు. అలా కాదు, రూల్స్ పబ్లిక్కి ఉపయోగపడేట్టు ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అంతేగాని రిజిడ్గా ఉండకూడదు. అవైలబిలిటీ లేదంటే ఎంక్వైరీ చేసుకోవాలా, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి వాళ్ళు కరెక్టా కాదు. అంటే సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఈ అసాంఘిక శక్తులు కూడా, అంటే ఇలాంటి వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారు. అలా కాకుండా ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు జెన్యూన్ అనుకుంటే ఆ చుట్టుపక్కల ప్రజాప్రతినిధుల ద్వారా ఇప్పించాలండి. మంచి పని చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. కానీ ఆ కన్సర్న్ ఎమ్మెల్యే గారికి మనం రియల్లీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇలాంటి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ వాళ్ళు, అధికారులు, ఇలాంటి పేదలకు ఎంతోమంది ఉన్నారండి. ఈ అమ్మాయి కాదు, చాలామంది, వేలు లక్షలు ఉన్నారు. కనీసం మీ దృష్టికి తీసుకొస్తే మా అలాంటి వాళ్ళకన్నా మీరు హెల్ప్ చేయండి దయచేసి. ఇంకొకటి, లైంగిక విద్య మీద అవగాహన, ఏదో సదస్సులో అవగాహన క్లాసులు పెట్టి అవగాహన కల్పించాలి, క్లాసులుగా పెట్టి అవగాహన కల్పించాలని ఒక వక్తలు చెప్తున్నారటండి. అయ్యా, మీకు లైంగిక విద్య కావాలంటే క్లాసులు పెద్ద ట్యూటోరియల్స్ అక్కర్లేదండి. యూట్యూబ్ చూపించండి. యూట్యూబ్లో మీకు లేని లైంగిక విద్య ఉండదు, లేని బూతు సాహిత్యం ఉండదు, లేని అశ్లీలం ఉండదు. అన్ని కార్యక్రమాలు డైరెక్ట్గా కొంచెం ఇలా స్టార్ పెడతారు మధ్యలో, మిగతాదంతా బూతే. తర్వాత డైరెక్ట్ తమ్మునేలు ఒకటి ఉంటుంది, లోపల మా మిత్రులు అంటారు, టెక్ మిత్రులు, తమ్మునేలు ఏది పెడితే కంటెంట్ కూడా అదే పెట్టాలి. అయ్యా, మీరు చూసి కూడా ఎందుకు చెప్తున్నారు ఇలాగా? తమ్మునేలు ఒకటి ఉంటుంది, కంటెంట్ లోపల వేరేగా ఉంటుంది. తమ్మునేలు చూడంగానే టకా ఓపెన్ చేస్తారు కదా, అది మా మిత్రులు అంటారు, మంచి కంటెంట్ పెట్టండి, తమ్మునేల్కి కంటెంటే పెట్టండి అంటుంటారు. అదేం లేదండి, అదేం లేదు. దయచేసి మీరు చూడండి, చూసి చెప్పండి. కాబట్టి లక్షల మిలియన్లు వస్తే అది మంచి కంటెంటు,
లేకపోతే కాదని అనుకోవడం లేదు. ఎందుకంటే లక్షల మిలియన్లు కావాలంటే అందరూ అదే పెడతారు. మొన్న పేపర్లో వచ్చింది బూతు సాహిత్యం, బూతు బంగారు బాతు అని, ఇది యూట్యూబ్ గురించి. చూడండి, చూడకపోతే నేను పెడతాను. నేను ఎవరి గురించి ఏం క్రిటిసైజ్ చేయట్లేదండి, ఎందుకంటే నా పని నాది. ఎవరి గురించో చేసి వాళ్ళని తగ్గించి నేను పెరగాలని అలా ఏం లేదు. నా కంటెంట్ నచ్చేంతవరకు చేస్తాను, జనానికి నచ్చేంతవరకు. నాకు ఒక ఎయిము, ఒక టార్గెట్ పెట్టుకున్నాను. దాని ప్రకారమే నా తమ్నైల్ ఏది ఉంటుందో నేను చెప్పేది అదే ఉంటుంది. నేను చెప్పదలుచుకున్నది నేను పెడతాను. కాబట్టి కంటెంట్ కూడా కాన్స్టెంట్గా ఉండాలంటారు. కాన్స్టెంట్గానే ఉంటుందండి. ఇప్పుడు ఒక రాణా సర్వీస్ వ్లాగ్స్ పెట్టారంటే సర్వీస్ ఓరియంటెడ్ వీడియోస్, ప్రజలకు పనికొచ్చేవి పెడతాను. రాణా డైలీ టాక్స్ పెట్టానంటే డైలీ టాక్స్, మోటివేషనల్ టాక్స్, సమాజానికి సంసారాలకి పనికొచ్చే టాక్ పెడతాను. కాబట్టి నేను అదే కంటిన్యూ చేస్తాను. మీరు చెప్పిందే నేను చేస్తున్నాను. నేను ఇక అంటారా క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, వీడియో క్వాలిటీ, లేకపోతే అంటారా, అవి నాకు వచ్చి నేను నేర్చుకుని చేస్తున్నానండి. నేను ఎవరి మీద ఆధారపడి చేయట్లేదు. నేర్చుకుని మిత్రులు చెప్పిన దాన్ని సలహాలు పాటించి చేస్తున్నాను. మా టెక్ మిత్రులు చెప్పిన సలహాలు పాటించి చేస్తున్నాను. అంతేగాని నేను దీనికోసం ఇప్పుడు స్టూడియోకి వెళ్ళి నేను సొంతంగానే ఖర్చు, డబ్బు మానిటైజ్ వచ్చి నాకు ఆ డబ్బుతో నేను ఏదో లక్షల కోట్లు సంపాదించాలని కాదండి. 10 మందికి తెలిస్తే మంచి జరుగుతుందని ఉద్దేశంతో చేస్తున్నాను అంతే. నేను అంతే తప్ప అయితే అది రావాలంటే మీరందరూ చేయాలి. వచ్చిన డబ్బు కూడా నేను సమాజ సేవకి, సర్వీసెస్కి పెడతాను తప్ప రాలేదని కూడా నేను బాధపడను. ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగించే కార్యక్రమం చేస్తాను కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు కదా. కాబట్టి లైంగిక విద్య కావాలంటే యూట్యూబ్ చూపించండి. యూట్యూబ్ క్లాసులు పెట్టి క్లాసుల్లో యూట్యూబ్ వీడియోలు వేయండి చాలు, ఇంకా వేరే పెద్ద చెప్పక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే ప్రజలు ఎలా ఉన్నారంటే షాప్ ముందు సిగరెట్ తాగుతూ ఫోన్తో పెద్దగా మాట్లాడుతూ చిట్ చాట్ చేస్తున్న అతన్ని కొంచెం పక్కకి వెళ్ళి చేసుకోవాలని అన్నాడని ఫ్రెండ్స్ని తీసుకొచ్చి కొట్టాటండి. ఏమండి, పబ్లిక్లో సిగరెట్ తాగడమే తప్పు, ఫోన్ పెద్దగా మాట్లాడటమే తప్పు. ఇన్ని తప్పులు చేసి మళ్ళీ తీసుకొచ్చి కొట్టడం ఇంకో తప్పు. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదండి. వాళ్ళని శిక్షించాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. పోలీసులు ఊరుకోకూడదు ఇలాంటి వాళ్ళని. పాపం చదువుకున్న అమ్మాయి బీటెక్ పెళ్లి చేశారటండి. మరి ఇష్టం లేదో ఏమో, పెళ్లి చేసిన 1 మంత్లోనే ఊరేసుకుని చనిపోయింది. మరి ఆమెకు చదువుకోవాలని ఉందేమో. దయచేసి పేరెంట్స్ బలవంతంగా చేయబోకండి. ముందు చదువు చూడండి. చదువు అయ్యాక మరి ఆ చదువు ఒకటే అనుకోండి, చదువు కంప్లీట్ అవనివ్వండి. తర్వాత ఆమె ఇష్టాలు చూడండి. మగాడు కానీ పిల్లాడు కానీ పిల్ల కానీ ఇష్టాలు చూసి, అయితే వయసు మేరకుండానే చేయటం మంచిది. అది జాగ్రత్తగా చూసుకోవాలండి, అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఈ రోడ్డు ప్రమాదాలు లేకుండా, ప్రమాదాల్లో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, ప్రమాదాలు లేకుండా పేపర్ న్యూస్ లేదండి. రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి చనిపోయాడండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. గుండె మార్పిడి, అవయవ దానాలు చేయాలండి. ఇప్పుడు ఇది బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి పాపం పేరెంట్స్ కానీ బంధువులు కానీ ఎంత విచారంలో ఉన్న, బాధలో ఉన్నా చేస్తున్నారు. పాపం అవయవదానాలు చేస్తున్నారు. గుండె నిమ్స్లో గుండె మార్చారటండి. చాలా సంతోషం. ఈ మార్పిడి గురించి నిన్న మొన్న న్యూస్ చూశానండి, నేను కవర్ చేయలేదు. అక్రమంగా అనుమతులు లేకుండా చేస్తున్నారటండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిమ్స్లోను, గవర్నమెంట్ హాస్పిటల్స్లో అట్లా చేస్తున్నారంటే అనుమతితో చేస్తారు. ఇదంతా ప్రొసీజరు అఫీషియల్గానే జరుగుతుంది. కానీ కొన్ని హాస్పిటల్లో ఇది ఒక బిజినెస్ అయిపోతే మాత్రం డేంజర్ అండి. మాఫియా చేతుల్లో పడితే మాత్రం మనుషులు ఎత్తుకుపోయి అవయవాలు తీసేసి చంపేసి అవయవాలు అమ్ముకుంటారు. ఇది సినిమాలో చూస్తున్నాం కదా. పబ్లిక్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డాక్టర్స్ ఇలాంటి వాటిని కొంచెం చూడాలండి. తర్వాత గవర్నమెంట్ కూడా ఇలాంటివి కంట్రోల్ చేయాలి. ఇది చాలా డేంజర్ అండి, చాలా డేంజర్, ప్రమాదం. ఇంకొక మంచి విషయం ఏంటంటే డ్రగ్స్ను నిర్మూలించడానికి, డ్రగ్స్ ప్రివెంట్ చేయడానికి అంటే కాలేజీలోనూ వాటిలోనూ వాడుతున్నారు కదా. తర్వాత పబ్లిక్ ప్లేసుల్లో కూడా సిగరెట్లు, డ్రగ్స్తో నింపిన సిగరెట్లు తాగడం. అది మహిళా దినోత్సవ సందర్భంగా లేడీస్ 5K 2K రన్ చేశారటండి. చాలా మంచిది. యువత ముందుకు రావాలండి. యువత ముందుకు వచ్చి, ఎందుకంటే దేశ భవిష్యత్తుకు పునాది యువతే కదా. వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి వాటన్నిటిని ప్రివెంట్ చేయాలండి. వాళ్ళు ఇన్వాల్వ్ అయితే తప్ప ఇలాంటి కష్టం ప్రివెంట్ చేయండి. అలాగే అధికారులు, గవర్నమెంట్ కూడా కల్పించుకోవాలి. అంతు చిక్కని వ్యాధితో 10,000 కోళ్ళు. ఏమంటే పౌల్ట్రీ
ఇండస్ట్రీ దెబ్బతిందండి. పాపం ఉపాధి కోల్పోతున్న చాలామంది ఉపాధి కోల్పోయారు. ఎందుకు చనిపోతుంది అంతు చికెన్ వ్యాధి అంటే కొంచెం చూడాలి కదా ఎందుకు జరుగుతుందని. వేలకు కోళ్ళు చచ్చిపోతున్నాయి, వాళ్ళు పాపం లబోదిబోం అంటున్నారు. కాబట్టి అదొకటి, అలాంటివి కొంచెం గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోవాలండి. పాపం కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు హస్బెండ్ పిల్లలతో, భార్య పిల్లలతో ఎంజాయ్ చేయాలని స్వగ్రామం వెళ్తుంటే ఛాతీలు నొప్పి వచ్చి మలుపు తిప్పుకోవాలనుకున్నట్ట పక్కకి వెళ్ళిపోయారు. కారు కాలువలోకి వెళ్ళిపోయి భర్త, 2 పిల్లలు చనిపోయారు. భార్య కొట్టుకుపోయి ఎక్కడో దొరికిందట, బతికిందటండి. ఏం ఉపయోగం పాపం, ఎంత శోకం ఆమెకి. ఆ మలుపు చాలాసార్లు యాక్సిడెంట్స్ అవుతున్నాయటండి. ఛాతీలో నొప్పి వచ్చినా అతను కాన్షియస్లో ఉన్నాడు, కారు పక్క తీసుకున్నా సరిపోయేది. అయితే మలుపు తిప్పి హాస్పిటల్కి వెళ్దామని, ఇంకా అప్పటికే అంత సీరియస్ కాదేమో, అది దాని సీరియస్ కంటే కాలంలో పడిపోవడం వల్ల ఇది ఇదైందనమాట, యాక్సిడెంట్ అయింది. ఆ మలుపుల్లో హెచ్చరిక బోర్డులు అవి పెట్టాలండి, కంట్రోల్ చేయాలి. హెచ్చరిక బోర్డులు, కాషన్ బోర్డులు పెడితే కొంచెం ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి. ఇలాంటివేనండి చాలా ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఇలాంటివి ప్రివెంట్ చేయాలంటే మనం జాగ్రత్త తీసుకోవాలి. మరి ఈరోజు రానా డైలీ టాక్స్ ముగిద్దామండి. ఈరోజు కూడా న్యూస్ కర్టీసీ ఆంధ్రజ్యోతి డైలీ అండి, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నా ఈ ప్రయత్నం నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, 10 మందికి షేర్ చేసి నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను. మరో వీడియోతో రేపు మార్నింగ్ ఉదయం ఇదే కార్యక్రమం. ఎందుకంటే మా మిత్రులు చెప్తుంటారు డైలీ ఒకే టైంకు అది ఒకే కంటెంట్తో చేయండి, కంటెంట్ మారకుండా అంటారు. అదే ఫాలో అవుతున్నాను నేను. అదే ఏదో ఒక టైము మార్నింగ్ ఒకటి నాది రానా డైలీ టాక్స్ మార్నింగ్ చేస్తానండి. రానా సర్వీస్ వ్లాగ్స్లో ఈ ప్రజాహిత కార్యక్రమాలు, సర్వీస్ ఓరియంటెడ్ వీడియోస్ ఆ రోజులో ఈవినింగ్ ఎప్పుడు చేస్తాను, అది చూసుకుని. అది తర్వాత నిన్న మొన్న ఒకటి పెట్టానండి, ఫైర్ యాక్సిడెంట్ అయింది. మరి దానికి ఒకళ్ళిద్దరు రెస్పాండ్ అయ్యారు. ఒకళ్ళిద్దరు కాకుండా పాపం రెస్పాండ్ అవ్వాలండి, పబ్లిక్ రెస్పాండ్ అవ్వాలి. ఫైర్ యాక్సిడెంట్ కట్టుబట్టలతో మిగిలారు వాళ్ళు, వృద్ధులు, అనాథ వృద్ధులు. పాపం అలాంటి వాళ్ళు మనం ఆదుకోవాలండి, మనకు ఉన్నంతలో ఆదుకోవాలి. ఒక చీరో దుప్పటో, ఒక బియ్యం లాంటివో, సబ్బులు, ఉప్పులు, పప్పులు ఇలాంటివి ఇవ్వండి. అందులో డిస్క్రిప్షన్లు ఇచ్చాను, నా వీడియో చూడండి, చూసి కొన్ని అందులోనే భాగం పంచుకోండి. మీరు స్వయంగా చేయక్కర్లా, మీరు ఇలాంటివి ఏదైనా కొన్ని ఇస్తే అందులో మీరు భాగం పంచుకున్నట్టే, ఆ సేవా కార్యక్రమంలో మీరు భాగం పంచుకున్నట్టే. భగవంతుడు హర్షిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి ఇలాంటి వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తుంటాను రోజు. మరి అప్పటి వరకు సెలవు అండి. నమస్తే. సర్వే జన సుఖినో భవ.